హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ డే ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. సో డే 41 చూసుకుంటే ఈ డే 41లో రెండు టాస్క్లు అయితే జరిగినాయి. ఒకటైతే క్యాప్టెన్సీ టాస్క్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పేర్ క్యాప్టెన్సీ అయితే ఉన్నారో ఆ పేర్ క్యాప్టెన్సీలో ఒకరిని కంటెండర్తో రిప్లేస్ చేయొచ్చు అని బిగ్ బాస్ అయితే రూల్ పెట్టారు. సో ఆ రూల్ అది కూడా ఒక టాస్క్ ఆడి తర్వాత క్యాప్టెన్సీ అనేది పొందొచ్చు అనేది బిగ్ బాస్ పెట్టారు. సో ఇది బేసికల్లీ ప్రీవియస్గా ఒక టాస్క్ చూసుకుంటే అందరూ ఒక బాల్ గేమ్ చెప్పాను కదండి, నిన్న వీడియోలో అయితే చెప్పాను. ఒక బాల్ ఉంటుంది, ఆ బాల్ ఎవరైతే ఒక గోల్ చేస్తారో వాళ్ళ గోల్ కీపర్ని దాటుకుని అండ్ వాళ్ళ టీంతో ఫైట్ చేసి ఆపోజిట్ టీంతో ఫైట్ చేసి గోల్ చేస్తారో వాళ్ళు ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. ఏదైతే అన్ఫేర్ అన్నానో అదే గేమ్ అన్నమాట. సో అందులో భరణి గారు ఆ టీం అయితే అవుట్ అయిపోయింది, కామర్స్. సో నెక్స్ట్ 5 స్టార్ టీం నుంచి మొత్తం వాళ్ళైతే విన్ అయ్యారు. అందులో ఒకరినొకరిని ఎలిమినేట్ చేస్తూ ఉండగా చివరికి సుమన్ శెట్టి గారు అయితే మిగిలారు. సో సుమన్ శెట్టి గారు కూడా ఈ టాస్క్స్ అంటే ఈ డే 41లో జరిగిన టాస్క్స్లో కూడా సుమన్ శెట్టి గారు ఆడొచ్చు అని బిగ్ బాస్ అయితే చెప్పారు. సో ఈ 5 స్టార్ బ్యాచ్తో కలిపి మన సుమన్ శెట్టి గారు కలిసి ఆడారు. సో టాస్క్ వచ్చేసి ఫస్ట్ ఒక లాకర్ అయితే ఉంటుంది. ఆ లాకర్స్లో వాకీ టాకీస్ ఉంటాయి. సో ఈ 6 మెంబర్స్ మూడు టీమ్స్ కింద విడిపోవాలి, పేరు కింద విడిపోవాలి. సో సుమన్ శెట్టి, గౌరవ్ గారు ఒక టీంలో వెళ్ళిపోయారు అండ్ ఆయిషా, మాధురి గారు ఒకలో వెళ్ళిపోయారు అండ్ మిగిలిన 5 స్టార్లో ఇద్దరు ఇంకో పేరుగా అయితే వెళ్ళిపోయారు. సో మన రమ్య గారు అండ్ నిఖిల్, సో వీళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. సో టాస్క్ చూసుకుంటే ఫస్ట్ 3 వాకీ టాకీలు లాకర్లో పెట్టారు. సో మిగిలిన దాని రిసీవింగ్ ఏ వాకీ టాకీ అయితే ఉందో వాళ్ళని ఆ వాకీ టాకీ ఇచ్చేసి మన యాక్టివిటీ రూమ్లో లాక్ చేశారు, కాఫెన్స్లో లాక్ చేశారు. సో వాళ్ళని కనుక్కుని వాళ్ళు కాఫెన్స్ నుంచి విడదీయాలి. సో ఇది టాస్క్ వచ్చేసి. సో ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఐషా గారు ఇప్పుడు ఎంత కంగారు అంటే ఆ అమ్మాయి చేసే గోల గోల గోల, ఆ మాటల మీద పెట్టే శ్రద్ధ కొంచెం గేమ్ మీద పెట్టుంటే సరిపోదు. కానీ చాలా బాడారు, చాలా అంటే చాలా బాడారు. తనకి కనిపించకపోవడం అనేది పెడితే ఆమెకు ఉన్న కంగారు వల్ల కొంచెం మిస్లీడ్ అయితే అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా వెళ్ళారు లోపలికి, చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళారు. అక్కడ వరకు చాలా బాగా వెళ్ళారు. అండ్ అంత సైట్ ఉన్నప్పుడు కొంచెం కలిసి పెట్టుకుని ఆడుంటే ఈ పాటికి వాళ్ళు క్యాప్టెన్సీ అయిపోయారేమో. అది కూడా అదొక టాస్క్ లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ అనిపించింది నాకైతే. అండ్ ఆవిడ చేసిన హడావుడికి ఆవిడ ఆడే ఆటకి కొంచెం ఏమంటారు కాంట్రాస్ట్ ఉన్నాయి. అసలు ఒకదానికి అసలు సంబంధం లేకుండా ఉన్నాయి. ఆవిడ చేసిన హడావుడికి దానికన్నా దృష్టి పెట్టేటప్పుడు ఈ ఆట మీద పెడితే బాగుండేమో, దాని మీద దృష్టి పెట్టే బదులు. సో ఇదైతే జరిగింది. అది జరిగిన తర్వాత కూడా ఇంకా డ్రామా అయితే ప్రొలాంగ్ అయింది. సో ఇక్కడ సుమన్ శెట్టి గారు ఎలా విన్ అయ్యారంటే గౌరవ్ వచ్చి కీ ఓపెన్ చేసి ఫస్ట్ వాళ్ళని గైడ్ చేయాలి. సో వాళ్ళని అటు ఇటు ఆ కాఫెన్స్ ఏ కాఫెన్స్లో ఉన్నారో మొత్తం 5 కాఫెన్స్ అయితే ఉంటాయి. అందులో ఏ కాఫెన్లో వాళ్ళ పార్ట్నర్ ఉన్నారు అనేది కనిపెట్టాలి. సో సుమన్ శెట్టి గారు లోపల నుంచి వాకీ టాకీలో గైడ్ చేస్తూ వాళ్ళని తీసుకొచ్చి లాక్ ఓపెన్ చేశారు. సో ఫస్ట్ ఎప్పుడో అసలు స్టార్ట్ అయిన 2 మినిట్స్కో 3 మినిట్స్కో వెళ్ళిపోయారు. ఎవరు ఐషా గారు లోనికి వెళ్ళిపోయారు మాధురి గారిని విడిపించడానికి. వాళ్ళ కమ్యూనికేషన్ సరిగ్గా లేక, వాళ్ళ గైడెన్స్ సరిగ్గా లేక తను కమ్యూనికేషన్ కూడా అది కూడా మాధురి గారు బాగానే ఇచ్చారు, దగ్గరకు వచ్చారు. కానీ లాక్ ఓపెన్ చేయడంలో తనకి కనిపించలేదు అనే ఒక్క రీజన్ వల్ల వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. సో ప్యూర్లీ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. అండ్ ఆవిడ ఐషా గారు వచ్చేసిన ఓవర్ ఎగ్జైట్మెంట్ అయితే ఏదైతే ఉందో, ఓవర్ టాకింగ్ ఒకటి, ఆవిడ గొంతు అయితే ఇంకా వినలేకపోతున్నాం. ఆవిడ స్లోగా మాట్లాడేది అయితే చాలా తక్కువ. అసలు గుసగుసలు ఆడితే బెటర్ ఏమో, అప్పుడు నార్మల్గా అయితే వినిపిస్తుంది మనకి ఆవిడ గుసగుసలు ఆడితే. సో ఈ టైప్లో వెళ్తుంది. సుమన్ శెట్టి గారిది వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మన రమ్యకి అది అయితే లోపలికి రాలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకో 5 స్టార్ రమ్య అండ్ హిస్ పార్ట్నర్. సో వాళ్ళు ఓపెన్ చేయకుండానే ఈ గౌరవ్ వచ్చేసి మన సుమన్ శెట్టి గారిది ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ ఎవరైతే ఆ యాక్టివిటీ రూమ్ నుంచి బయటకు వచ్చి లాన్లో ఉన్న బెల్ కొడతారో వాళ్ళు క్యాప్టెన్సీ అయినట్టు అని చెప్పారు. సో ఫైనల్లీ వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ అయ్యాక బిగ్ బాస్ ఇంకో టాస్క్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే కంటెండర్గా ఉన్న నిఖిల్, ఫస్ట్ నుంచి కంటెండర్ పవర్ ఉంది, దాన్ని ఉపయోగించి మీరు క్యాప్టెన్సీని రీప్లేస్ చేయొచ్చు అనే దానిపై ఉన్నారు.
ఒక టాస్క్ అయితే జరిగింది. సో యువతల వీళ్ళు ఓకే ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారు, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, అందులో ఒకరినే సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్టెన్సీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరినే సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎవరనేది డిసైడ్ అవ్వండి. ఆ టైప్లో అంటే సో ఈ నిఖిల్ అన్న ఫైర్ స్ట్రామ్ బ్యాచ్లో ఉన్న నిఖిల్ మన గౌరవాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే ఛాలెంజ్ చేశారన్నమాట. సో ఇందులో టాస్క్ ఏంటంటే ఇది ఇంకో టాస్క్ అనమాట. సో ఫైనల్లీ సుమన్ శెట్టి గారు క్యాప్టెన్సీ అయిపోయారు. చాలా రోజులు ఇంకా ఎప్పుడు అవుతే బాగుండు. సో ఏంటంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎప్పుడు నామినేషన్లోకి వెళ్ళినా ఒక ఉంటాడో వెళ్ళిపోతాడు అనే టైప్లో సుమన్ శెట్టి గారు ఆట కానీ తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఆడియన్స్ ఓటింగ్ కానీ సో అలా ఉండేది. సో ఈ వీక్ అయితే సేవ్ అయిపోయారని అనుకోవచ్చు. ఆయన క్యాప్టెన్సీ ఇంకా బాగా చేస్తే ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ ఒక బ్యాగ్ లిఫ్ట్ చేయాలి, ఆ బ్యాగ్ని లిఫ్ట్ చేయాలి అనే దానిపై ఒక టాస్క్ అయితే ఆడారు. సో మీకు ఎవరైతే వద్దు అనే ఒక క్యాప్టెన్సీ ఎవరు ఉండకూడదు వీళ్ళిద్దరిలో అంటే ఒక్కొక్క బ్యాగ్ లిఫ్ట్ చేసే దానిపై తగిలించాలి. సో ఇంకా వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో దాన్ని ఆటోమేటిక్గా కిందకు వదిలేస్తారు. అది ఎవరైతే ఫస్ట్ వదులుతారో వాళ్ళు ఓడిపోయినట్టు, అండ్ ఎవరైతే ఉంటారో గెలిచిన వాళ్ళు క్యాప్టెన్సీ అవుతారు. సో అగైన్ తనుజ గారు ఒక్కొక్కరిని పిలిచినప్పుడు అందులో మ్యాక్సిమం గౌరవ్ సపోర్ట్ చేసేటోళ్ళనే పిలిచారు. అది తనుజ గారికి తెలీదు అండ్ ఈ పార్టిసిపెంట్స్కి తెలీదు. అక్కడ ఎవరైతే మిగిలిన చూస్తున్నారో వాళ్ళు వచ్చి బ్యాగ్ తగిలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలియదు. సో ఈ నిఖిల్కి ఇంకా ఉందినేమో, లైక్ ఇంకా ఒక పేర్లు డిఫరెంట్గా చెప్పుకుంటే తనకి కొంచెం బెనిఫిట్ అయ్యేది. సో బ్యాగ్స్ అన్నీ ఇటువైపు వచ్చేసేది అని ఆ పరిశ్రమ బ్యాచ్ ఇంకొక కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ మాట్లాడుకుని నీకు ఎక్కడా నెగిటివ్ లేదు, కానీ నీకు లక్ కోల్ది అన్లక్కీ కోల్ది నీకు ఆ ఛాన్స్ రాలేదు, పేర్లన్నీ అటువైపుకి వెళ్ళిపోయినాయి కాబట్టి అలా జరిగింది. సో నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదని చెప్పారు. సో ఇది కూడా ఒక మంచి పాయింటే. సో ఇలాంటి కాన్వర్సేషన్స్ అయితే బాగుంటాయి. కానీ భరణి గారు దివ్య వీళ్ళిద్దరు పెట్టుకున్న అసలు భరణి గారు ఆయన అసలు తన వే ఆఫ్ గేమ్ మర్చిపోతున్నారా ఏంటో అర్థం అవ్వట్లేదు. దివ్య కోసం ఎంతైనా చేసేస్తాను ఏదైనా చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు. సో క్యాప్టెన్సీ మన వాళ్ళు అయ్యారు కాబట్టి దివ్యకి ఇలా చేయండి అలా చేయండి అని సుమన్ శెట్టి గారితో వాళ్ళ ఫైర్ స్ట్రామ్ వాళ్ళతో మాట్లాడమంటారా, లేదా ఆవిడ ఏదైతే పనులు ఎలకెట్ చేస్తున్నారో అందులో గురించి మాట్లాడమంటారని ఈయన అంటారేంటి భరణి గారు. సో దివ్య ఇంకా ఓకే ఇంకా మంచిగా ఆడి తనని తను నిరూపించుకుందామని అనుకుంటుంది కాబట్టి ఓకే వద్దు భరణి గారు నాకు అలా నచ్చదు అది ఇది అంటే ఓకే. కానీ భరణి గారు వే ఆఫ్ క్యారెక్టరైజేషన్ అయితే మారిపోతుందని నాకు అనిపించింది. ఇలాంటి కన్వర్జేషన్స్ అయితే అసలు తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న కంటెస్టెంట్ అలాగే సీనియర్ కాబట్టి కొంచెం నాకైతే అలా అనిపించింది. అండ్ సెకండ్ వచ్చేసి మాధురి గారు అండ్ ఐషా వీళ్ళిద్దరూ ఆడిన తర్వాత చాలా ఏడ్చేశారండి. అంటే అంత ఏడ్ చేసేంత లేదు. ఇంకా ఐషా గారు అయితే ఇంకా చిన్నపిల్ల ఏదో ఒక బొమ్మ కొనబెట్టలేనప్పుడు ఏడుస్తారు చూడ అలా ఏడ్చేసింది. అండ్ కళ్ళజోడు పెట్టుకుని ఆడంటే వాటికి అయిపోతుంది కదా, స్పెక్స్ పెట్టుకుని ఆడుంటే ఫస్ట్ అయిపోదును. సో దానికి కూర్చొని కింద కూర్చొని నేను నెత్తి బాధ చేసుకుంటే ఏమవుతుంది అదే చూసి అందరూ ఊరుకోబెడుతున్నారండి. ఏంటంటే కంటెస్టెంట్స్ కూడా ఎలా ఉంటున్నారంటే ఎప్పుడెప్పుడు ఎవరు ఎడుతారా ఎవరిని ఊరుకోబెడదాం అన్నట్టు ఉంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐషా అండ్ రితు ఇద్దరు ఒక సింక్కి చుట్టూరు సోప్ ఫామ్ ఉండిపోయిందని చెప్పి అది తొడవలేదని చెప్పి ఐషా ఇక్కడ మాట్లాడుతుంటే రితుది ఐషా నార్మల్గా మాట్లాడినా అరిచినట్టు ఉంటుంది. అలాంటిది ఇంకా ఎప్పుడు గట్టిగానే అరుస్తున్నారు అది ఇది చేస్తారు. సో రితుని అడిగినప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కదా బర్నీ గారు క్లీన్ చేస్తారా లేదా ఎవరైతే వర్క్ ఉన్నారో వాళ్ళు క్లీన్ చేస్తారని తిని చెప్తుంది రితు. అండ్ ఫస్ట్ ఐషా పాయింట్ ఏంటంటే అక్కడ ఫోమ్ చాలా తక్కువ ఉంది తుడిచేస్తే అయిపోద్ది కదా అని తినంటుంటే తిను ఇంకా మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది ఇద్దరి మధ్యలో, తిని వేరేలా అర్థం చేసుకుని. అండ్ ఏంటంటే ఐషా గొంతుకి రితు ఇంకా గట్టిగా బేస్ వస్తుంది కాబట్టి బేస్ కూడా కాదు అది గీర గొంతులో ఉంటుంది. సో దీని తర్వాత రితు దానికి హట్ అయ్యి మళ్ళీ ఒక లాండ్రీ రూమ్కి వెళ్ళిపోయి ఏడుస్తుంటే వెంటనే అంటే ఏడుపు ఫేస్ పెట్టేసింది. సో సంజన గారు వెంటనే వెళ్ళి అరే ఏడుస్తున్నావు నువ్వు ఇలా అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరు ఏడుస్తారో ఎవరిని ఊరుకోబెడదామా అన్న టైపు సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో ఇదైతే చాలా అనార్గానిక్గా ఉంది, న్యాచురల్గా వస్తే ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్ అయితే తనుజ గారు అండ్ సంజన గారు. ఇంక సంజన గారు అయితే ఇంక సైలెంట్గా ఫుడ్ వేస్తున్నారు. మరి అంటే సంజన గారు ఒక ఫస్ట్ అంతా చేసిందంతా ఫన్నీ వేలో నాటీ వేలో అని అంటున్నారు కాబట్టి ఆ వేలో తీసుకుంటాం. ఇదే ఇంకా
ఈ సీజన్ అంతా అదే వేలో వెళ్తే ఎవరికైనా చిరాకు వస్తుంది. చివరికి నాకు తెలిసి ఈ వీకెండ్ సో వేయాలి. ఇది ఇంకా ఇదైతే ఒక కౌంటర్ వేయాలి సంజన గారి గురించి. సో ఇది ఇవాల్టి బిగ్ బాస్ డే 41 ఈ సీజన్ 9లో. సో ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.